మనము ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పాపంలో పడిపోతూ ఉంటాము. అది పాపం అని తెలుసుకోకముందు మనము తెలియక ఎన్నో పాపములు చేసి ఉంటాము. ఎంతోమంది గొప్ప భక్తులు కూడా ఈ విధంగా ఏదో ఒక పాపంలో పడిన వారే. అందుకే దావీదు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథము 19 అధ్యాయము 12, 13 వచనములలో, తన పొరపాటు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనము పాపము చేస్తాము, కానీ అది పాపమని మనము గుర్తించలేము. అందుకే మన పొరపాట్లు మనము కనుక్కోలేమని ఆయన అంటున్నాడు. ఒకవేళ ఆ విధంగా తెలియక తప్పు చేసినా కూడా రహస్యముగా చేసిన తప్పుల్ని క్షమించి నిర్దోషిగా తీర్చమని మనం కూడా ఆయనను వేడుకోవాలి. దురభిమాన పాపములంటే తెలిసి చేసిన తప్పులు, లేదా దేవుణ్ణి ధిక్కరిస్తూ అహంకారంతో చేసిన తప్పుల్లో లేదా పాపాలలో పడకుండా నీ సేవకుడిని ఆపుమని ప్రార్థిస్తున్నాడు. వాటిని మనము మన మీద ఏలనీయకూడదు. పాపములో పడినప్పుడు పాపమే మనల్ని శాసిస్తుంది, పాపమే మనల్ని ఏలుతుంది. ఆ విధముగా మనల్ని జరగకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని యథార్థవంతులుగా అధిక ద్రోహము చేయకుండా త్రిప్పాలని ప్రార్థిద్దాం. ఆమెన్.